ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్ అలసత్వం 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు తీసింది. స్కూలుకు వెళ్తూ అనంత లోకాలకు చేరిందా బాలిక. స్కూలుకు వెళ్లి తిరిగి వస్తుంది అనుకున్న ఆ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిన 10 నిమిషాలకే తిరిగి రాని లోకాలకు వెళ్లిందనే సమాచారం ఆ కుటుంబాన్ని కలిసివేసింది. ఉదయం హబ్సీగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థిని సాత్విక మృతి చెందింది. హబ్సీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో అదుపు తప్పి బస్సు కిందకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో సాత్విక కన్నుమూసింది. ఒక బస్సు వెనుక చౌరస్తా దగ్గర బస్సు వెనుక ఆటో ఆగింది. ఆటో ట్రాఫిక్ దగ్గర ఇమీడియట్ గా టస్కర్ వెనక నుంచి వచ్చేసి అతను ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ ఉండి ఆటోకు డాష్ ఇవ్వడం జరిగింది. ఆటో బస్సు కిందికి వెళ్ళిపోయి ఇద్దరు అంటే అందులో ఉన్న అమ్మాయి, ఆ ఆటో డ్రైవర్ కూడా స్టూడెంట్ అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి సాత్విక అని 16 years 10th క్లాస్ గౌతమ్ మోడల్ స్కూల్లో స్ట్రీట్ నెంబర్ 8కు వెళ్తా ఉంది. ఆ టైంలో ఆమెకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇమీడియట్ గా ప్రసాద్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. తను అక్కడ ప్రసాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది తను దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలుస్తుంది. అతని మీద ఎవరైతే టస్కర్ ఆటో డ్రైవర్ను టస్కర్ వెహికల్ యొక్క డ్రైవర్ను టస్కర్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ వెహికల్ని సీజ్ చేసి అతనిపైన తగు చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇంటి నుంచి బయలుదేరి 10 నిమిషాలు కూడా కాలేదని, అంతలోనే ఈ వార్త వినాల్సి వచ్చింది అంటున్న బాలిక సోదరుడితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హబ్సిగూడలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సాత్విక చనిపోయింది. మరొక 10 నిమిషాల్లో స్కూల్కు చేరుకుంటుంది అనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆటో బస్ కిందికి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సాత్విక రిలేటివ్స్ కూడా ఉన్నారు. బ్రదర్ రెగ్యులర్గా అదే ఆటో డ్రైవర్ తీసుకొని వెళ్తుంటారు. ఏం జరిగింది అంటున్నారు? ఆటో డ్రైవర్ ఫాల్టా లేకపోతే వెనక లారీ వాడి ఫాల్ట్? ఏ క్లాస్ సాత్విక? 10th. ముందు నుంచి అదే స్కూలా లేకపోతే? ముందు నుంచి అదే ఇయర్. తను మాత్రమే వెళ్తుంటుంది ఆటోలో రెగ్యులర్గా? ఒక్కరు. మార్నింగ్ ఎప్పుడు బయలుదేరింది? 7:30. ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని చెప్తారు? మీకు ఎప్పుడు తెలిసింది? 20 minutes అయినా వెళ్ళిన తర్వాత. అంటే ఒక 10 minutes అయితే స్కూల్కు రీచ్ అయ్యేది కదా మీ సిస్టర్? నువ్వే స్కూల్? నేను డిప్లొమా ఫైనల్ ఇయర్. సో వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నాడు మార్నింగ్ 7 o'clock బయలుదేరినట్లుగా తెలుస్తోంది. మరొక 10 నిమిషాల్లో అయితే తన స్కూల్ కూడా చేరేది. వాళ్ళ ఇంటి నుంచి స్కూల్కు డిస్టెన్స్ కేవలం 15 minutesలో రీచ్ అయ్యేటటువంటి రెగ్యులర్గా అదే ఆటోలో వెళ్తుంటాడు. ఆటో డ్రైవర్ ఎల్లైనా ఆ సాత్వికను తీసుకొని వెళ్తుంటాడు. అయితే చాలా మంది షేర్ ఆటోలో వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళ పేరెంట్స్ మా పాప చాలా సురక్షితంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి కూడా అంతే క్షేమంగా తిరిగి రావాలని చెప్పి కేవలం తను మాత్రమే ఆటో మాట్లాడారు. కేవలం సాత్విక కోసమే ఒక ఆటోను మాట్లాడి పంపించారు. రెగ్యులర్గా ఎల్లయ్యనే సాత్వికను స్కూల్కి తీసుకొని వెళ్ళేవాడు, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చేవాడు. అదే క్రమంలో ఈరోజు ఉదయం కూడా 7 గంటలకు సాత్వికను ఇంటి దగ్గర పిక్ చేసుకుని స్కూల్కు వెళ్తున్నటువంటి క్రమంలోనే యాక్సిడెంట్ చోటు చేసుకుంది. హబ్సిగూడ వద్ద సిగ్నల్లో ఆటో ఆగింది. కానీ ఆ సిగ్నల్ పడినటువంటి విషయాన్ని గమనించకుండా వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి లారీ ఆటోను ఢీకొట్టింది. ఆటో వెంటనే ముందున్నటువంటి బస్ కిందికి దూసుకెళ్లిపోయింది. కనీసం ఆటోను తీయడానికి కూడా అటు పోలీసులు వాహనదారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక క్రేన్ సహాయంతో ఆటోను బయటికి తీయాల్సి వచ్చింది. పూర్తిగా తను నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో సాత్విక హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత చనిపోయింది. ఎల్లయ్య కూడా పరిస్థితి విషమంగా ఉంది. తనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరి
10 నిమిషాల్లో తన స్కూల్కి వెళ్లాల్సినటువంటి పాప ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి విషాదం నిండింది. రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉదయం వరకు ఇంట్లో ముచ్చటిస్తూ ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఇంట్లో తల్లి చేసినటువంటి వంటలన్నీ బాక్స్ పెట్టుకొని వెళ్తున్నటువంటి సాత్విక వెంటనే ఒక 10 నిమిషాల్లోనే చనిపోయిందని తెలియడంతో తల్లి గుండె తల్లడిల్లుతోంది. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, హబ్సిగూడ నుంచి. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్ అలసత్వం 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు తీసింది. స్కూలుకు వెళ్తూ అనంత లోకాలకు చేరిందా బాలిక. స్కూలుకు వెళ్లి తిరిగి వస్తుంది అనుకున్న ఆ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిన 10 నిమిషాలకే తిరిగి రాని లోకాలకు వెళ్లిందనే సమాచారం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఉదయం హబ్సిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి సాత్విక మృతి చెందింది. హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో అదుపు తప్పి బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో సాత్విక కన్నుమూసింది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్ అలసత్వం 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు తీసింది. స్కూలుకు వెళ్తూ అనంత లోకాలకు చేరిందా బాలిక. స్కూలుకు వెళ్లి తిరిగి వస్తుంది అనుకున్న ఆ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిన 10 నిమిషాలకే తిరిగి రాని లోకాలకు వెళ్లిందనే సమాచారం ఆ కుటుంబాన్ని కలిసివేసింది. ఉదయం హబ్సిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థిని సాత్విక మృతి చెందింది. ఎవరు